ఎన్సీసీ డే సందర్భంగా గుంటూరులో క్రమశిక్షణ ఐక్యతపై కార్యక్రమాలు నిర్వహించారు. ఇక పౌరులను సమాజానికి ఉత్తమ సేవలు అందించేలా తీర్చిదిద్దుతామన్నారు. ఇక ఎన్సీసీ ఆఫీసర్ ప్రభాకర్ ఈ సందర్భంగా ఎన్సీసీలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. కర్నూలు జిల్లా ఆదోని వద్ద స్కూటర్ను తప్పించిపోయి ఆటో బోల్తా పడింది. ఇక ప్రమాదంలో బళ్ళారికి చెందిన మహాకళమ్మ అనే మహిళ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఇక తారాపురం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పోలీసుల సంక్షేమ సంఘ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇక సైనిక దళాలకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను ఈఎక్స్ సిఏపీఎఫ్ సభ్యులకు వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో డిఫెన్స్ ఫోర్సెస్ ఇంటి పన్ను రద్దు చేసి కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా రాయల చెరువులో కాలవ భైరవ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇక సమాజానికి సేవ చేయడానికి మనమందరం ధర్మం వైపు నిలబడాలన్నారు. ఇక పూజా కార్యక్రమాలు చేపడితే మన లోకం దేశం సుభిక్షంగా ఉంటుందంటూ చెప్పారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. ఇక పాడుబడ్డ ఇంట్లో కొంతమంది వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా గుప్త నిధులు ఉన్నాయి అన్న అనుమానంతో కొంతమంది తవ్వకాలు జరిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఉప్పర సంఘ కార్తీక వనభోజన మహోత్సవం కార్యక్రమం జరిగింది. కార్తీక మాసంలో వనభోజనం ఆరోగ్యానికి మంచిదని పూర్వము పల్లెల్లో ఈ వనభోజన కార్యక్రమాలు హిందూ పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా వనభోజన ప్రస్తావన ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర ఉప్పర సంఘం అధ్యక్షులు శేఖర్ సాగర్. ఇక నగరాలను సంచార జాతిగా గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సులు ఉరివేసుకుని యువకుడు మృతి చెందాడు. ఇక ఈ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. బస్సు చివరి సీటు వద్ద ఉన్న హ్యాంగర్ కు ఉరివేసుకుని చనిపోయినట్లుగా గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బస్ కండక్టర్.